ఆస్తులు కానీ అన్నా చెల్లెల మధ్య వివాదాలున్నా ఏదో అవినీతి డబ్బు దీంట్లో కూడా మీకు అర్థమైంది కదా, అన్నా చెల్లెల మధ్య వివాదాలున్న ఆస్తులను కూడా దోచుకున్నాడు. నాది 13,50,000 ఎకరాలు దోచుకున్నాడు స్వామి. నేను ఒకటి చెప్పాలా, నా ముందు చూస్తే నాతో పోలిస్తే ఒక్కొక్కటి సగటున ₹1,00,000 అంటే కూడా ఇంకా నాకు ఎంత చెప్పండి, మీరు 1,20,000 కోట్లు అప్పు ఉందని చెప్తారు. సగటున ₹1,00,000 వేసుకుంటేనే దానికి 13.5 లక్షల కోట్లు అప్పు ఉంది. ₹1,00,00,000 వేసుకుంటే మీరు లెక్క వేసుకోండి, క్యాలిక్యులేటర్ కూడా మీకు దొరకదు అని చెప్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. అటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి విమర్శిస్తుంటారు. ప్రతిరోజు పేపర్లో ఏదో రాస్తుంది, ఎవరు చదవరు, వేరే విషయం. వస్తాడు, అప్పుడప్పుడు అతిథిగా వస్తాడు. 3 రోజుల నుండి ఎవరన్నా పోతారా? సీరియస్ రాజకీయ నాయకుడు ఎవరన్నా రాజకీయాలు చేసేవాడు పనులు చేస్తారా? 3 రోజులు దేనికి వస్తారు? ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ఎందుకు వస్తారు? ఆయన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారని ఆయన ఎవరినో కొట్టాడు, అందరి మీద దౌర్జన్యం చేశాడు, భూములు లాక్కున్నాడు. ఆయన నెల్లూరు జైలుంటే పరామర్శకు వెళ్తాడు. ఇంకొకడు కనిపించిన వాళ్ళని చంపాడు, మహిళలను మర్డర్ చేశాడు, ఆయన జైల్లో ఉంటే ఆయన చూడడానికి జైల్లో పోతాడు. ఇంకొక ఆయన పార్టీ ఆఫీసు మీద